పార్లమెంట్ సమావేశాల్లో జరిగినటువంటి డీలిమిటేషన్ బిల్ గురించి మీ అందరికీ తెలుసు. అయితే ఈ డీలిమిటేషన్ బిల్లు డిజాల్వ్ కాగానే వీళ్ళు బీజేపీ వాళ్ళంతా కలిసి ప్లక్కార్డులు పట్టుకొని అర్ధగంటలు ఏదో ఆగామైగాల మీద ఉమెన్స్ 33% రిజర్వేషన్ బిల్లు పోయింది అది ఇదని చెప్పేసి వాళ్ళు పబ్లిక్ని చాలా డైవర్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఫ్యాక్ట్ ఏంటంటే 33% రిజర్వేషన్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది 20th సెప్టెంబర్ 2023 రోజు ఆల్రెడీ పార్లమెంట్ సెషన్స్లో పాస్ అవ్వడం జరిగింది. 23rd సెప్టెంబర్ 2023 రోజు దానికి సంబంధించినటువంటి గెజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ దాన్ని ఈ డీలిమిటేషన్ బిల్లుతో మళ్ళీ అటాచ్ చేస్తూ డీలిమిటేషన్ దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకి 543 సీట్స్ ఉన్నాయి టోటల్ ఎంపీ సీట్స్ టోటల్ ఇండియాలో కలిపి. అయితే సౌత్ స్టేట్స్కి వచ్చేసరికి తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ ఇక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ రెవెన్యూ జనరేషన్ టు ది జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది మొత్తం ఈ సౌత్ స్టేట్స్ నుంచి జరుగుతుంటే మన మిగతా స్టేట్స్ నుంచి మాత్రము చాలా తక్కువ కాంట్రిబ్యూషన్ జీడిపికి జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళ ఆల్రెడీ 543 సీట్స్లో 130 సీట్స్లు ఈ సౌత్ స్టేట్స్కి ఉంటే మిగతా 413 సీట్లు మిగతా పైన నార్త్ స్టేట్స్కి ఎంపీ సీట్లు ఉన్నాయి. అయితే వీళ్ళు డీలిమిటేషన్లు ఏం చేస్తున్నారంటే ఈ ఆల్రెడీ 413 ఉన్న సీట్స్ని ఆల్రెడీ 60% సీట్స్ నార్త్ స్టేట్స్కి ఉంటే 30% సీట్స్ సౌత్కి ఉంటే వీళ్ళు ఈ 30%ని ఇంకొక 5% పెంచి దీన్ని 35% చేస్తూ ఆ దాన్ని మనం 60% ఏదైతే ఉందో దాన్ని 75% ఇంకా పెంచుదామనే కాన్సెప్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రజెంట్ ఉన్నటువంటి బీజేపీ సర్కారు ఉండడము ఈ డీలిమిటేషన్లో చాలా ఏమంటారు డిఫరెంట్ స్టెప్గా కనిపిస్తుంది. వీళ్ళ స్టెప్ ఎట్లుందంటే రేపు పొద్దున వీళ్ళు ఎక్కడెక్కడైతే వీళ్ళ గవర్నమెంట్ ఉన్నదో ఆ గవర్నమెంట్ ఉన్న స్టేట్స్లలో వీళ్ళ సీట్లు పెంచుకొని ఎప్పటికీ వీళ్ళే అధికారంలో ఉండి వీళ్ళే రాజకీయం వీళ్ళే ఈ ఇండియాని ఏలుదామనే కాన్సెప్ట్లో ఈ డీలిమిటేషన్ బిల్లుని ఈ 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని దీనికి డీలిమిటేషన్తో జోడిస్తూ వీళ్ళు ఇక్కడ మొన్న పార్లమెంట్ సెషన్స్లో పెట్టడం జరిగింది. దాన్ని అందరూ విపక్షాలు పబ్లిక్ అందరూ కూడా దీన్ని అపోజ్ చేస్తూ దీన్ని డిజాల్వ్ చేయడం జరిగింది. దీనికి మా విద్యార్థుల రాజకీయ పార్టీ కూడా డిజాల్వ్ చేసినందుకు మేము కూడా మద్దతు తెలుపుతున్నాము. ఎందుకంటే సౌత్ స్టేట్స్కి చాలా అన్యాయం జరుగుతుంది. రేపు పొద్దున మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉమెన్స్కి ఇవ్వాల్సిన 33% రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్తో అటాచ్ చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి 543లో ఉన్నటువంటి ఎంపీ స్థానాల్లో 33% రిజర్వేషన్ ఉమెన్స్కి ఇవ్వండి. అంతేగాని మీరు సీట్లు పెంచి దాంట్లో 33% ఇస్తామనేది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దీన్ని మేము కూడా అపోజ్ చేస్తున్నాము. అదే కాకుండా మీరు రేపు పొద్దున ఇది చేసిన తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్కి పోతాం అంటున్నారు. మీరు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది మన ఇండియాలో సాధ్యం కాని విషయం. బికాస్ 1 నేషన్ 1 ఎలక్షన్ చేయాలంటే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటాయి. మనం అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాల్సి ఉంటుంది. కాబట్టి 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది కష్టం. మీరు 1 నేషన్ 1 ఎలక్షన్ కంటే బిఫోరు 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ గురించి ఎందుకు మాట్లాడరు? 1 నేషన్ 1 ఎంప్లాయ్మెంట్ గురించి ఎందుకు మాట్లాడరు? 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? దీని గురించి ఫస్ట్ మాట్లాడండి. స్టేట్ సిలబస్ ఒకటి ఉంటే సెంట్రల్ సిలబస్ ఒకటి ఉంటుంది, ఐసిఎస్సి సిలబస్ ఒకటి ఉంటుంది, సిబిఎస్సి సిలబస్ ఒకటి ఉంటుంది. ఇది కాకుండా 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ టోటల్ ఇండియాలో చదువుకునే ప్రతి ఒక్కడికి వీడు ఐఐటి చదువుతుండంటే నార్త్లో చదువుతున్నోడైనా సౌత్లో చదువుతున్నోడైనా ప్రతి ఒక్కడికి ఒకటే ఐఐటి సబ్జెక్ట్ ఉండాలి. 10th క్లాస్ చదువుతున్నా అనుకోండి, నార్త్లో చదువుతున్న 10th వాడికైనా, సౌత్లో చదువుతున్న 10th వాడికైనా, వెస్ట్లో చదువుతున్న 10th వాడికైనా, ఈస్ట్లో చదువుతున్న 10th వాడికైనా ఎవరికైనా కూడా ఒకటే సబ్జెక్ట్ ఉండాలి, ఒకటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. అది తీసుకురండి ఫస్ట్. లేదా మీరు జాబ్స్ చేస్తామన్నారు, మీరు ప్రతి సంవత్సరం 2 లక్షల జాబులు ఇస్తామన్నారు. ఇప్పటికి 12 ఏళ్ళ మీరు వచ్చి ఏది 2 లక్షల జాబులు కాదు కదా, అట్లీస్ట్ 20,000 జాబులను ఇచ్చిరా? 2 లక్షల జాబులు టోటల్గా 12 ఏళ్ళకి ఇచ్చిరా? ప్లీజ్ చూపించండి ఫస్ట్. దాని గురించి మీరు మాట్లాడండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయండి.
పబ్లిక్ని మోటివేట్ చేయండి, పబ్లిక్ని చైతన్యవంతం చేయండి, పబ్లిక్ని నాలెడ్జబుల్ పీపుల్గా తయారు చేయండి. అంతేగాని పబ్లిక్ని ఓన్లీ ఓటు బ్యాంక్ కోసం మాత్రం మీరు ఉపయోగించుకోకండి. మా కాన్సెప్ట్ అందుకే మా విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుకెందుకు వచ్చిందంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మనిషికి, వాడు పేదోడైనా గరీబోడైనా గొప్పోడైనా ఎవడైనా ప్రతి ఒక్కడికి ఒకటే ఎడ్యుకేషన్, ఫ్రీగా హాస్పిటాలిటీ అన్నీ ఫ్రీగా, ఇవి ఫ్రీగా దొరికినప్పుడు వాడు ఎట్లయినా బతుకుతాడు భయ్. సో ఫస్ట్ వీటి గురించి మీరు మాట్లాడి ఈ డీలిమిటేషన్ ఇట్లాంటి వాటి గురించి పక్కన పెట్టి ఫస్ట్ ఇప్పుడున్నటువంటి 543 సీట్లల్లో మీరు చిత్తశుద్ధి ఉంటే, బాధతో ఏడిచిండు కదా మొన్న మోడీ, అదే ఆ ఏడుపు లేదో 33% ఇప్పుడున్న 543 సీట్లకి 33% మహిళా రిజర్వేషన్ ఇచ్చి అప్పుడు మీరు ఏడుస్తే మీతో కలిసి మేము కూడా అప్పుడు ఏడుస్తాము, సపోర్ట్లు కొడతాం, అన్నీ చేస్తాము. థ్యాంక్ యూ.